అటు పంటలకు ఎరువుగాను, ఇటు పశుగణాలకు మేతగాను ఉపయోగపడుతూ ఉభయతారకంగా ఉంటున్న నాచు మొక్క అజొల్ల. సాగు రంగంలో మొక్కలకు కావలసిన నత్రజని ఎరువును, అలానే పశువులు, జీవాలు, కోళ్లు, చేపలు, కుందేళ్ల పెరుగుదలకు అవసరమయ్యే పలు పోషకాలు, మాంసకృత్తులను అందించే మొక్క ఇది. అజొల్లాను రైతుల పాలిట కల్పతరువుగా చెబుతారు. గతంలో చెరువుల్లో విరివిగా పెరిగిన ఈ అజొల్లాను ఇప్పుడు రైతులు ఇంటి వద్దనే సొంతంగా పెంచుకుంటూ పశుగణాలకు మేతగా వినియోగిస్తున్నారు. అజొల్లా పెంపకంలో మెలకువలు, ఉపయోగాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. ఈ సమీకృత వ్యవసాయ విధానాల్లో రైతాంగానికి ఏదైతే మనకుండే ఈ పశు సంపదకి మనం ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా రానున్న ఈ రోజుల్లో ఈ ఇతర ఏదైతే వరి వ్యవసాయంలో కూడా ఉపయోగపడే ఈ అజొల్లా అనేది రైతాంగానికి ముఖ్యంగా అవగాహన తీసుకొస్తున్నాం. ఈ అజొల్లా అనేది ఏదైతే నీటి మీద తేలియాడే ఫెర్న్ జాతికి సంబంధించిన మొక్క. ఈ ప్రస్తుత వరి వ్యవసాయంలో కూడా దీన్ని 200 కిలోల వరకు వరి వ్యవసాయంలో వేసి 20% వరకు నత్రజని వినియోగం తగ్గించడం అనేది కూడా ఈ పంటల ప్రణాళికలో చెప్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం ఈ అజొల్లాని ఏ రకంగా పెంచుకోవాలి, లేకపోతే ఈ అజొల్లా అనేది దానికి ఉండే గుణగణాలు, దానికి ఉండే విలువలు మనం చూసుకుంటే అజొల్లాలో సుమారుగా 20% వరకు ప్రోటీన్లు, ఒక 15% వరకు మినరల్స్, అదేవిధంగా ఇతర ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి. ఇది పెంపకం చేయడం అనేది రైతాంగం సుమారుగా వాళ్ళకు ఉండే రకరకాల పరిస్థితుల్లో సిమెంట్ తొట్టుల్లో పెట్టాం, అదేవిధంగా కొంతమంది ప్లాస్టిక్ వెర్మి బెడ్స్లో కూడా చేస్తున్నారు. ఇంకా కొంతమంది గోతులు తీసి టార్పలిన్ వేసి గోతుల్లో కూడా చేస్తున్నారు. వాళ్ళకుండే అవగాహన కొద్దీ వాటికుండే వనరులను బట్టి కూడా ఏవి చేసినా కానీ మొదట మనం చేసిన ఏదైతే మదర్ కల్చర్ అంటాం, మొదట మనం ఏదైతే రిలీజ్ చేసిన అజొల్లా అనేది మనం 1 కిలో రిలీజ్ చేస్తే ఒక వారం రోజుల్లో అది 4 కిలోలు ఏ రకంగా అవుతుంది. దానికి పెరగడానికి అనువుగా ఏదైతే ఈ అజొల్లా తొట్టెల్లో మనం ఆవు పేడ వేయడం కానీ, లేదు కొన్ని పరిస్థితుల్లో మనం చేసిన పరిశోధనలో ఆవు పేడ కంటే వెర్మీ కంపోస్ట్ వేయడం ద్వారా కూడా చాలా ఆరోగ్యకరమైన అజొల్లా పెరగ జరుగుతుంది. ఈ అజొల్లా పెరగకి ఈ ఆవు పేడ నీరుతో పాటు కొంచెంగా ఒక 5 నుంచి 10 గ్రాముల మినరల్ మిక్చరు కలపడం వల్ల కొంచెం ఆరోగ్యకరమైన అజొల్లా ఏర్పడడం జరుగుతుంది. సూర్యరశ్మి కొంచెం పాక్షికంగా కొంచెం నీడ ఉండే ప్రాంతాలు మంచిది. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైతే ఈ మదర్ కల్చర్లో కానీ నీటిలో కానీ ఏదైనా కంటామినేషన్ వచ్చి ఏదైతే పాడైతే ముఖ్యంగా ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం తీసి మళ్ళీ కొత్తగా కల్చర్ని తయారు చేయడం కానీ, ఒకసారి అజొల్లాను మనం తీసుకున్న తర్వాత వాటిని సేకరించి వాటికి ఏదైతే ఈ పేడ వాసన ఏదైతే వాటి పోవడానికి కొంచెం వాటిని కడిగి మేతకు ఉండే పశువులకి, ఆవులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ ఏర్పాటు చేస్తే చాలా ఖచ్చితంగా అవి తినడం జరుగుతుంది. మొదటి రోజుల్లో 2 సంశయం ఉన్నా కానీ తర్వాత 1:1 నిష్పత్తుల్లో దానాతో పాటు వీటిని వాడడం వల్ల 20% ఖర్చు తగ్గడం, కావాల్సిన ప్రోటీన్లు చాలా అధికంగా దొరకడం, అందులోనూ ఫైబర్ లేదు కాబట్టి వీటి అరుగుదల ఏదైతే పశువుల్లో చాలా బాగా జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా రైతాంగం పెట్టుకోవడం చూస్తుంది. పెరటికోళ్ళు కూడా అజొల్లాను తినడం, అదేవిధంగా మేకలు, గొర్రెలు కూడా ఈ అజొల్లాని చాలా వరకు రుచికరంగా ఉండడం వల్ల తినడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి మనం పూర్తిగా ఈ సిమెంట్ తొట్టులను మనం క్లీన్ చేసి మనకు అవసరమైన మళ్ళీ కొత్తగా రీదాన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ స్థాయిలో మనకి ఏదైతే చేలలో వ్యవసాయంలో వరి వ్యవసాయంలో మనకి నత్రజని ఎరువుగా దీన్ని వాడతాం అనుకుంటే కనుక 200 కిలోల వరకు తయారు చేసి చేయొచ్చు. ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా అందించడానికి ఈ సమీకృత వ్యవసాయ విధానంలో చాలా అనువైన ఒక ప్రత్యేకమైన సాగు అజొల్లా సాగు.